తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ప్రతిపక్ష పార్టీల పాత్ర పరిమితంగా మారబోతోందా? ప్రతిపక్ష నేత హోదాలు రాకపోవడం, ఉన్నవారు అసెంబ్లీకి వెళ్ళకపోవడంతో చట్టసభల ప్రాధాన్యత తగ్గుతోందా? ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రభుత్వం బాధ్యతగా పనిచేస్తుంది. ప్రశ్నించేవారే లేకపోతే ఇష్టారాజ్యం అన్నట్లుగా వ్యవహరిస్తుంది. దానివల్ల ప్రజా ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయి. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఈ ప్రతిపక్ష పాత్రే ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇదే ఇప్పుడు ప్రధానంగా చర్చించుకుంటున్నారు. మరి జగన్, కేసీఆర్ మారిన రాజకీయ ముఖచిత్రంలో ఎటువంటి పాత్రను పోషించబోతున్నారో ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అధికారంలో ఉండి పెద్ద ఎత్తున పెత్తనం చలాయించిన రాజకీయ పార్టీలకు ప్రజలు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ప్రజలిచ్చిన షాక్ కు ఇప్పటి వరకు ఆ పార్టీ నాయకులు తేరుకోలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై ఇప్పటికీ ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు. ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో ఆయన అసెంబ్లీకి వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. కాగా జగన్ కు కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. దీంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. స్పీకర్ కూడా ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నిరాకరించారు. తెలంగాణ విషయానికి వస్తే గత డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ కు చెందిన బీఆర్ఎస్ భారీ పరాజయాన్ని చవిచూసింది. గత 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే జగన్ తో పోల్చుకుంటే కేసీఆర్ పరిస్థితి ఒక విధంగా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు వచ్చాయి. ఒక ఎమ్మెల్యే చనిపోవడంతో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో ఒక సీటు తగ్గి 38 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. తాజాగా బీఆర్ఎస్ నుంచి 8 మంది పార్టీ మారారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఎంతమంది ఎమ్మెల్యేలుంటారో కేసీఆర్ కే తెలియని పరిస్థితి. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన దానం నాగేందర్ శుక్రవారం నాడు మాట్లాడుతూ బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని, కేవలం 4 మాత్రమే మిగులుతారని కాస్త ధీమాగానే చెప్పారు. కేసీఆర్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదని జోస్యం చెప్పారు. ప్రతిపక్ష హోదా దక్కాలంటే 10% సీట్లు ఉండాలి. బీఆర్ఎస్ చేతిలో 11 మంది ఎమ్మెల్యేలుంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ప్రస్తుతం తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా సాగుతోంది. గతంలో కేసీఆర్ కూడా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ప్రతిపక్షాల అభ్యర్థులను బీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారు. నీవు నేర్పిన విద్యనే నీరజాక్ష అన్నట్లు కేసీఆర్ బాటలోనే ప్రస్తుతం కాంగ్రెస్ పయనిస్తోంది. మొత్తానికి కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయాలనే కాంగ్రెస్ పావులు కదుపుతోంది. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. మొదటిసారి ప్రతిపక్ష హోదాలో సభకు రావాల్సి ఉంటే ఆయన బాత్రూంలో జారిపడ్డారు. దీంతో ఆయన సభలకు రాలేదు. ఈ నెలలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు రేవంత్ రెడ్డి అసెంబ్లీని సమావేశపరచబోతున్నారు. మరి కేసీఆర్ వస్తారా రారా అనేది మాత్రం తెలియడం లేదు. తెలంగాణను 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో అరెస్టు చేయించి జైలుకు పంపించారు. అదే సమయంలో తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అయిన రేవంత్ ను ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడారు. ప్రస్తుతం రేవంత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. సభలో ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే రేవంత్ ను ఎదుర్కోవడం కష్టం. కేసీఆర్ లో అహంభావం కూడా కాస్త ఎక్కువే. ఒకవేళ సభకు వచ్చిన స్పీకర్ ఆయనకు కేటాయించిన సీట్లోనే కూర్చోవాల్సి వస్తుంది. మాట్లాడడానికి స్పీకర్ సమయం ఇవ్వరు. ఈ అవమానాలన్నీ భరించే బదులు సభకు డుమ్మా కొడితేనే బెటర్ అనే స్థాయికి కేసీఆర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తానంటూ పరోక్షంగా స్పీకర్ కు సంకేతాలు పంపారు జగన్. సిపి నాయకులు సమావేశమై జగన్ కు పార్టీ నాయకుడిగా ఎన్నిక చేసినట్లుగా తీర్మానం కూడా చేయలేదు. ప్రతిపక్ష హోదా కావాలని జగన్ స్పీకర్ కు లేఖ రాయడం పట్ల టీడీపీ నాయకులు ఘాటుగా స్పందించారు. గతంలో జగన్ సభా సాంప్రదాయాలను పాటించి ఉంటే తాము కూడా గౌరవం ఇచ్చేవాళ్లమని, జగన్ దురహంకారంగా సభను నడిపి టీడీపీ సభ్యులను అవమానపరిచారని, ఇప్పుడు తమకు అవకాశం లభించిందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో సభకు వెళ్లి అవమానాలు ఎదుర్కొనే బదులు తాను ఎంపీగా పోటీ చేసి లోక్సభ వెళ్లాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అసెంబ్లీకి భార్య భారతిని లేదా తల్లి విజయలక్ష్మిని పంపాలనే ఆలోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. మొత్తానికి చూస్తే ఇటు జగన్ అటు కేసీఆర్లు ముఖం చాటేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర అత్యంత కీలకమైంది. నిన్నటి వరకు అధికారం చలాయించిన జగన్, కేసీఆర్లు తమ అహంభావాన్ని పక్కన పెట్టి సభకు వెళ్లి అధికార పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే నిలదీసే హక్కు ఉంది.
ప్రజలకు నష్టం కలిగించే చర్యలను ప్రభుత్వం చేపడితే ప్రజల్లోకి వెళ్లి అధికార పక్షాన్ని ఎండగట్టే అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా అధికార పార్టీ కంటే ఓడిపోయిన ప్రతిపక్షాలపై సానుభూతి చూపే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని ఇరువురు నాయకులు సద్వినియోగం చేసుకుని వచ్చే 5 ఏళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి రావచ్చు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమే. ఓటమిని హుందాగా స్వీకరించి ప్రజల కోసం పనిచేస్తే ఖచ్చితంగా ప్రజల నుంచి సానుభూతి లభిస్తుంది. అధికారం ఉంటే అందలం ఎక్కుతామంటే ప్రజలు సహించరు. ఈ ఇద్దరు నేతలు ఈ విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే వారికే మంచిది. వారి పార్టీలు నిలబడగలుగుతాయని గత చరిత్రలు చెబుతున్నాయి. మరి చాయిస్ మాత్రం వారిదే.